అధికారుల తీరుపై సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో సమస్యలు పేరుకుపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆరోపించారు. సాగునీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఎంపీపీ గజ్జల సాయిలు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అల్వాల గ్రామంలో మధ్యాహ్న సమయంలో కూడా విద్యుత్ లైట్లు వెలుగుతున్నాయని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు ఆరోపించారు. గ్రామాలలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేసినా సమస్య పరిష్కారానికి చొరవ చూపటం లేదన్నారు. రోజుల తరబడి సమస్యలు అలానే ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం ఏంటని అధికారులను నిలదీశారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ గోవర్ధన్, వ్యవసాయ అధికారి మల్లేశం, ఎంఈఓ ప్రభుదాస్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో ఎంపీపీ బాలకృష్ణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సమస్యలను పరిష్కరించి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని తెలిపారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లోని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. నారాయణపేట మండల సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం, ఇటు సమావేశానికి అన్ని శాఖల అధికారులు, నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. మండలానికి సంబంధించి ఇప్పటి వరకు ఆల్ డిపార్ట్మెంట్ నుండి మంచి డెవలప్మెంట్ జరగడం, మా మండలము మన సిద్దిపేట జిల్లాలోనే ముందంజలో ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కృషి, నాయకుల చేదువాదోడుగా ఉన్నటువంటి వాళ్ళ అండదండాలు, అధికారుల నుండి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ మండలాన్ని ముందుకు తీసుకుపోగలిగినాం. మా మండలాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవడానికి మేము మండలంలో ఈరోజు అన్ని శాఖల అధికారులతో క్లుప్తంగా